ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సప్తగిరి శిఖరాలలో శోభాయమానంగా జగజ్జేగీయమానమైన దివ్య తేజస్సుతో ఆ నరహరి, ఆ వెంకట విభుడు, ఆ దేవదేవుడు ఈనాడు ఈ రథసప్తమి పర్వదినం ఉదయం నుంచి మనం వినే ఉన్నాం. రథసప్తమి యొక్క విశేషాలు. రథే విశ్వమయే చక్రం కృత్వా సంవత్సరాత్మకం ఛన్నాన్యశివాః సప్తయుక్తాః స్వయం పర్యేత్ భావయన్ అని సంవత్సరాత్మకమైనటువంటి సూర్యచక్రం విశ్వమే రథం. ఛందస్సులే గుర్రాలుగా, 6 ఋతువులే 6 ఆకులుగా, ఇలాగ మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు అదితి కశ్యపులకు అవతరించిన సప్తమిని సూర్యమాతృక అని చెప్పడం జరిగింది. అలాంటి విశేషమైనటువంటి రోజున ఉదయం నుంచి స్వామివారు వరుసలో ఈ ఉత్సవంలో పాల్గొంటూ సూర్యప్రభ వాహనం మీద మనలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలను పోకార్చాడు. సుజ్ఞాన విజ్ఞాన తరంగాలను, కిరణాలను మనకు ప్రసరింపచేసి మనలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని ఉద్దీపితం చేయటం జరిగింది. అలాంటి ఆ స్వామి ఈనాడు ఆ సూర్యప్రభ వాహనం మీద దివ్య దీధితులతో సప్తాశ్రుడైనటువంటి సూర్యుణ్ణి కూడా నడిపేది నేనే అని గుర్తు చేశారు. రథసప్తమి ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగించేది. అందువలనే సప్తవాహన సేవలని అందుకునేటువంటి సప్తగిరి సార్వభౌముడు ఈ వరుసలో చిన్న శేషవాహనం మీద ఉండి యోగ శాస్త్రరీత్యా మనకు వికాసాన్ని కలిగించేటువంటి ఆ కుండలిని జాగరణ కలిగించేటువంటి వాసుకి ఆదిశేషుని యొక్క ఆ సేవా కైంకర్యాలను స్ఫూర్తిగా తీసుకోవాలి అని సూచించాడు. ఆ తర్వాత వేదాత్మనో విహగేశ్వర గరుడవాహనాధీశులయ్యారు. పెరియ సిరువడి అని ప్రసిద్ధిగా చెప్తారు. ఇప్పుడు రామావతారంలో తనను సేవించినటువంటి హనుమంతుడిని వాహనంగా చేసుకొని ఈ హనుమద్వాహనాన్ని మనం సేవించుకోవటం జరుగుతుంది. ఇలాగా సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమద్వాహనాల మీద శ్రీవారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు. సూర్యోదయ వేళ వాయువ్య మూలకు విచ్చేసి ఉదయ భానుని కిరణాలు తన మీద ప్రసరిస్తూ ఉంటే, అఖండ గోవింద నామ కీర్తనలతో వెంకటాచలం ప్రతిధ్వనిస్తూ ఉంటే, ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకొని భక్తులని అనుగ్రహించి శేషగరుడ వాహన సేవలను కూడా స్వీకరించి ఇప్పుడు హనుమద్వాహనం. ఆ తర్వాత వచ్చే కల్పవృక్ష సర్వభూపాల వాహనాల మీద ఉభయనాంచారులతో రావటం జరుగుతుంది. మరలా చంద్రప్రభ మీద స్వామివారు అక్కడే ఉంటారు. మధ్యలో చక్రతాల్వారు వరాహ సన్నిధానంలో చక్రస్నానం చేస్తారు. ఇలాగా చక్కని అందమైన ఏకాంహిక బ్రహ్మోత్సవమా అన్నట్లుగా మృదుమధురమైన మందహాస వదనాల విందంతో శ్రీనివాసుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. హనుమద్వాహనం మీద వరదహస్తాన్ని ధరించిన వెంకటరాముడు వెంకటేశ్వరుణ్ణి శ్రీరాముడుగా భావించి హస్తిగిరినాథన్ కౌసల్య సుప్రజా రామ అని ఆ విశ్వామిత్ర మహర్షి పాడినటువంటి ఆ దాన్నే స్వీకరించాడు. రామాయణంలోని శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడే ఈనాడు వెంకటరాముడు, వెంకటకృష్ణుడు, వెంకటాచలపతి. ఇలా త్రివేణీ సంగమమైన సేవ హనుమద్వాహన సేవ. దాస్య భక్తులలో హనుమంతుడు ప్రసిద్ధి. వేదాలు, వ్యాకరణాలు సమస్తం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. అలాంటి హనుమంతుని ఆ హనుమత్ సేవ స్వీకరించే శ్రీనివాసుని దర్శిస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, మంచి వాక్సిద్ధి అన్నీ కలుగుతాయట. దాసోహం కోసలేంద్రస్య
రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజः అర్ధజిత్వా పురీం లంకాం అభివద్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి నిషతాం సర్వరక్షసాం. సుందరకాండలో జయపంచకం అంటారు. దాసోహం కోసలేంద్రస్య జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య. ఎంత అద్భుతంగా చెప్తాడు. హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఎక్కడ? శత్రుభీకరమైన లంకలో సీతామాత దర్శనం చేసి ఆ రావణుడికి కొంచెం భయం కలిగించాలి అనుకొని ఆ అశోక వనాన్ని ధ్వంసం చేసి ఎవరు అని వారు అడగక ముందే చెప్పాడు. ఆ ఘటన సమర్థుడైనటువంటి దేవదేవుడు ఆ వెంకటాద్రి రాముడి యొక్క దాసానుదాసుడిని. ఈనాడు వెంకటాచలంలో ఆయన హనుమంతుడితో భేటీ వేస్తాడు ప్రతిరోజు. అందువలనే భేటీ ఆంజనే వేడి ఆంజనేయ స్వామి. ఆ అద్భుతమైనటువంటి దివ్య తేజస్సుతో స్వామివారు ఇక్కడ వేంచేసి ఉంటే ఆ అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది ఈ కొండ మీద. అందువలనే అంజనాద్రి అని పేరు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ వెంకటాచలానికి వేంచేశారు అని పురాణాలు మనకు చెప్తున్నాయి. అలాంటి ఆ స్వామిని ఆశ్రయిద్దాం.